వారలారా, ఇది నేను ఒక ప్రాముఖ్యమైన మాట నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆయన పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు అని. అది క్రొత్తగా ఎలా చేసుకుంటుంది, అలాగే రెన్యూయింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఈగిల్ అంటే ఏంటి అనే ఒక మాటని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కొంతకాలం గడిచిన తర్వాత, ఈగిల్ పాతదైపోయిన తర్వాత, వయసుకు వచ్చిన తర్వాత, దాని కనుదృష్టి కనపడకుండా అయిపోయిన తర్వాత, మందమైపోయిన తర్వాత, దాని ముక్కు మొద్దుబారిపోయిన తర్వాత, దాని గోళ్ళు మరి చర్మ ఈగిల్ యొక్క గోళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, అవి కూడా మొద్దుబారిపోయిన తర్వాత, ఎగరడానికి రెక్కలు అంత కోఆపరేట్ చెయ్యని వయస్సులో అది ఏం చేస్తుందంటే తన యొక్క లైఫ్ స్పాన్ను రెన్యూ చేసుకోవడానికి, తన యవ్వనాన్ని తిరిగి తెచ్చుకోవడానికి, తర్వాత తన యొక్క శక్తిని మరలా పుంజుకోవడానికి ఆ ఈగిల్ ఏం చేస్తుంది అంటే ఒక కొమ్మ పైన ఆకాశంలో ఉన్న ఒక కొమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆ కొమ్మలో ఒక గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకున్న తర్వాత తను ఐసోలేట్ చేసుకుంటుంది, తనను తాను ఒంటరిగా చేసుకుంటుంది. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదండి, దాదాపు 5 నెలల తర్వాత తన స్ట్రెంగ్త్ని రెన్యూ చేసుకొని బయటకు వస్తుంది. సో తన స్ట్రెంగ్త్ని ఎలాగ రెన్యూ చేసుకుంటుందంటే, ఎనీ చేంజ్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ అని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఏ చేంజ్ మన జీవితంలో ఆత్మీయంగా వచ్చినా కూడా ఒక పెయిన్ఫుల్ రీజన్ నుంచి దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. సో మొద్దుపారిన ముక్కును ఫస్ట్ బీక్ అంటారు కదా, దాన్ని తీసుకుపోయి కొండ శిఖరానికి గట్టిగా కొట్టుకుంటుంది. ఒక 15 to 20 టైమ్స్ కొట్టుకున్న తర్వాత దాని ముక్కు పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఇంకా ఆ ముక్కు బీక్ ఉండదు. నెక్స్ట్ చేసే పని ఏంటి అంటే గోర్లన్నీ లాగేసుకుంటుంది, దాని గోర్లన్నీ పీకి పడేసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే తన ఈకలన్నీ ఒక్కొక్కటి లాగేసుకుంటుంది. ఆ తర్వాత తన యొక్క కండ్లను కూడా అది బాగా నలిపి మళ్ళీ తన యొక్క దృష్టి చుట్టూ అంటే తన కంటి చుట్టూ ఉన్నటువంటి ఈకలన్నిటినీ పెరిగినటువంటి ప్రతి ఈకని పీకేసేసుకుంటుంది. ఆ తర్వాత తినకుండా తాగకుండా దాదాపు 5 నెలలు ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత గోర్లు ఫస్ట్ ముక్కు పెరుగుతూ వస్తుంది. ఆ యొక్క ఊడిపోయిన ముక్కు స్థానంలో కొత్త ముక్కు వస్తుంది. అలాగే ఊడిపోయిన గోర్ల స్థానంలో కొత్త గోర్లు వస్తాయి. అలాగే ఊడిపోయినటువంటి ఈకల స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఎందుకంటే అలాగే పాత ఈకలతో ఉన్నట్లయితే, పాత ముక్కుతో ఉన్నట్లయితే, పాత గోర్లతో ఉన్నట్లయితే అది వేటాడలేదు, తినలేదు, తాగలేదు. ఇప్పుడు తన స్ట్రెంగ్త్ని రెన్యూ చేసుకున్న తర్వాత అది తిరిగి తన యొక్క వేటను మొదలు పెడుతుంది. ప్రియమైన విశ్వాసి, మనము మన యాత్రా జీవితంలో విని వేసారిపోయి మన స్ట్రెంగ్త్ని రెన్యూ చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోనండి. పక్షిరాజు తన యవ్వనాన్ని ఎలాగ తిరిగి పొందుకుంటుందో మీరు కూర్చొని దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకొని మీ ఫోకస్ని దేవుడు మీ కాలింగ్ ఏ దానికైతే దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ యొక్క కాలింగ్ని, ఏ తలాంతులు అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ తలాంతుల్ని, మీకు దేవుడు ఏ పని అయితే భూమి మీద ఇచ్చాడో ఆ పనిని మీరు మొదలు పెట్టుకోండి. మీరు ఇది ఎప్పుడు జరిగింది అంటే యవ్వనంగా ఉన్నప్పుడు పక్షిరాజు పని చేయలేదండి. ముసిలితనం వచ్చిన తర్వాత ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెక్కలన్నీ ఊడబెరుక్కొని కొత్త రెక్కలు వచ్చేలాగా చేసుకుంది. ద సేమ్ వే పాత జ్ఞాపకాలు, పాత పనులు, పాత అలవాట్లు, పాత పాపాలు, పాత విషయాలు అవన్నీ నెమరు వేసుకుంటూ ఉండకుండా అవన్నీ పెరిగి పడేసుకోండి. మిమ్మల్ని మీరు దేవుని కొరకు సమర్పించుకొని ఆ స్ట్రెంగ్త్ దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చి అధిక శక్తి, అధిక బలము, మరి కొత్తదైనటువంటి తైలంతో దావీదు గారు ఎట్లా అంటబడ్డారో అలాగే మీరు అంటబడి కొత్తదైన అభిషేకాన్ని మీరు తెచ్చుకొని మీరు తిరిగి దేవుని కొరకు మీ పనిని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు వయసు అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు అందరూ నన్ను ఇది అది అంటున్నారు, నీ చేత కాదంటున్నారు. ఏదైతే దేవుడు నీకు చేయుటకు నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమి మీద పనిని నీ శక్తి వంచన లేకుండా చేయుము అని వాక్యము ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి దాన్ని చేయడానికి దేవుడు మిమ్మల్ని పురికొల్పును గాక, అలాంటి కృపని దేవుడు మీకు ఇచ్చును గాక. యేసు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.